ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిఎస్సి మీటింగులు విడివిడిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సెక్రటరీగా విచ్చేసిన సచిన్ పై గారికి, అదే రకంగా స్థానిక పార్లమెంటు సభ్యులు, ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షులు, వైరా శాసనసభ్యులు గోపాల్ రెడ్డి గారు, ఇంకా ఖమ్మం టౌన్ గంగాధరన్న, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ముఖ్య కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సుదీర్ఘంగా ఒక్కొక్క జిల్లాలో సుమారు 2.5-3 గంటల సేపు స్థానిక పరిస్థితుల మీద, ఏదైతే ఎస్ఐఆర్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రాపూరితంగా ఏ కార్యక్రమాన్ని అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు చేపట్టిందో దానికి సంబంధించిన అంశం మీద, ఇంకా స్థానిక పరిస్థితుల మీద, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాల మీద, ప్రత్యక్షంగా సామాన్య ప్రజల్లో జరుగుతున్న చర్చల గురించి కూడా ఈరోజు ఈ పిఎస్సి మీటింగ్లో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఎస్ఐఆర్ అనే ఒక పూచీని చూపించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ఈ 2 రాజకీయ పార్టీలు కలిసి ఎలక్షన్ కమిషన్ అనే ఆయుధం ద్వారా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు పెట్టాలని ఉద్దేశపూర్వకంగా ఇప్పటికే సుమారు 67-68 లక్షల ఓట్లని తొలగించడానికి శ్రీకారం చుట్టడమే కాకుండా సుమారు 70 లక్షల ఓట్లని గాలిలో పెట్టింది ఈ ఎలక్షన్ కమిషన్. కేంద్ర ప్రభుత్వం సూచనలు, స్థానికంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సహకారంతో దీన్ని ఎలా ఎదుర్కోవాలి, దీన్ని ఎలా తిప్పికొట్టాలి, దీన్ని తిరిగి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తేటమే కాకుండా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి ఎలా ప్రభంజనం ఉన్నాయో దానికంటే మెరుగుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక పార్లమెంటు సభ్యుల్ని గెలిపించుకొని రాబోయే భావి భారత ప్రధానిగా కాంగ్రెస్ శ్రేణులంతా ఎదురు చూస్తున్నారో రాహుల్ గాంధీ గారిని చేయాలని, ఆ చేసే దాంట్లో ఈ ఎస్ఐఆర్ ద్వారా ఏ దళితులు, ఏ గిరిజనులు, ఏ మైనారిటీలు ఓట్లు కాంగ్రెస్ ఓట్లున్నాయో వాటిని ఫోకస్ చేసి కేంద్ర ప్రభుత్వం కుట్రాపూరితంగా చేస్తున్న దాన్ని, వారి ఆటలని అడ్డుకట్ట వేసేదాన్ని ఇలా ప్రధాన ఎజెండాలో డిస్కస్ చేయటం జరిగింది. దానికి రాబోయే 4-5 రోజుల్లో ప్రతి బూత్కి సంబంధించిన వారికి ట్రైనింగ్ ఇచ్చి, ఏవైతే గాలిలో పెట్టిన సుమారు 70 లక్షల ఓట్లని 100% వారు అడిగే 11-12 రకాల్లో ఏదో ఒక సర్టిఫికెట్ ఇవ్వాలంటున్నారో ఆ సర్టిఫికెట్ ఇస్తూ కాంగ్రెస్ శ్రేణులు మరింత కష్టపడే విధంగా సచిన్ భాయ్ మా అందరికీ కూడా డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. పిసిసి వారు అదే రకంగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ తో వాటినన్నింటినీ తూచా తప్పకుండా పాటించే విధంగా ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు. ఆ దశలో పనిచేస్తుంది. అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ 2 పార్టీ నాయకులు ఏదైతే తోడు దొంగల్లా ఒకే బట్టల ఒకే క్లాతుల కలిసిమెలిసి కలేసుకొని తిరుగుతూ ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా ఏవైతే అవాకులు చవాకులు పేలటమే కాకుండా అనేక గుడ్డలు కాల్చి మేమేసామని ఆనందం పొందుతున్నారు. ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ వారి ఆటల భవిష్యత్తులో కూడా సాగనీరు. తప్పకుండా ఇది ప్రజా ప్రభుత్వం. సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
ఏవైతే పేదవాళ్ళకి ఇస్తున్నామో అభివృద్ధిని కూడా కుంటుపడనీయకుండా అప్పుల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దీవించిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుల రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ప్రజల అవసరాలకు అనుగుణమైన సంక్షేమ కార్యక్రమాలతో పాటు పేదవాడికి అవసరమైన ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ గుమ్మానికి ఇస్తున్న దాంతో పాటు అభివృద్ధిని కూడా చేస్తున్నది పక్కన పెట్టి ప్రతి నెల 4 నుంచి 5 కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీ 2.5 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీ ఖర్చు పెట్టి సోషల్ మీడియా ద్వారా విషపూరితమైన విషయాన్ని ఎలా ఎదజమ్ముతున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని ఎలా తిప్పికొట్టాలన్నది కూడా ఈ రోజు పిఎస్సిలో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో అక్రమంగా సంపాదించిన డబ్బుతో మీరు ఏదైతే గ్లోబల్ ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్ని చిన్నబుచ్చాలనో ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని మీరు కనే కలల్లాగానే ప్రజలు మిగులుస్తారు. దానికి కాంగ్రెస్ శ్రేణులు కష్టపడి పని చేస్తారనేది కూడా పని చేయాలనేది కూడా ఈ రోజు ఈ సభలో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగిందని తెలుపుతూ దీన్ని ముగించడం జరుగుతుంది.